దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. తులారాశి వారికి మార్చి 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల వాళ్ళ ఒక జిస్ట్ లాగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే యోగకారకంగా ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఈ వీరికి కూడా ఎలా ఉంటుందంటే సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, ఆర్టిస్టులు అందరండి, ఇంటీరియర్స్ రంగంలో ఉన్నవారికి, ఎవరైతే ప్రతిభకు సంబంధించింది సింగర్స్ కానీ, ఈవెన్ రాజకీయ నాయకులు కానీ, మాటలకు సంబంధించింది కానీ, లెక్చరర్స్, వీళ్ళందరికీ ఓవరాల్గా బాగుంటుంది. ఎందుకంటే సమయస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు, చక్కగా మాట్లాడగలుగుతారు, ఎదుటివారిని విన్ చేసుకునే అవకాశాలు వస్తుంది. ఇదంతా కాలానుగుణంగానే ఉంటుంది, ఇది ఎప్పటికి ఉండదు. ఇలాంటి క్వాలిటీస్ కొన్ని సందర్భాల్లో చాలా గొప్పగా మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో మాట్లాడలేకపోతారు. ఇది ఎప్పుడే మీరు గమనించాలి. దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ ఓన్లీ. టైమ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అండి. ఇది నేను చాలా రీసెర్చ్ ఆధారంగా చెప్తున్నా. సో ఇప్పుడు తులారాశి వారికి ఓవరాల్గా ఈ విధంగా బాగుంటుంది. ఇకపోతే శుక్రుడు కూడా యోగకారకుడు ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే ఓవరాల్గా మంచి లైఫ్ ఉన్నంతలో. ఇప్పుడు కొన్ని ఎన్నో కష్టాల్లో ఉండి ఉంటారు, ఇప్పుడు ఈ మంత్లో కొంతవరకు కొంచెం సుఖమైన జీవితమే ఉంటుంది. అండ్ ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళు ప్రేమించిన వాళ్ళతోనే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ఎవరైతే ప్రేమలు ఉన్నారో. అది కాకుండా ఎవరైతే డైవర్స్లు ఉన్నారో వాళ్ళు కలిసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల బంధం బాగుంటుంది. సో ఈ విధంగా బాగుంటుంది. ఇకపోతే అండ్ గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. అండ్ రాజకీయ రంగాల నాయకులకు కూడా వాళ్ళకు మంచి పదవి వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజులు ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి అయిపోతాయి. కన్స్ట్రక్షన్లో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. ఇంటీరియర్ రంగము, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి ఈ విధంగా బాగుంది. అండ్ ఓవరాల్ ప్రాస్పరిటీ ఉందని చెప్పాలి ఫైనాన్షియల్ పరంగా. రక్షణ రంగంలో ఉన్న వారికి, మిలిటరీ రంగంలో, పోలీస్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం ఒకటి, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి, అనారోగ్య సమస్యలు. అండ్ భాగస్వామితోని కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు చాలా చిన్నగా ఉన్నప్పుడే ఆ సార్ట్అవుట్ చేసుకోండి. అవి ఇక అది సహజమే అయినా, బట్ యూ హ్యావ్ టు ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే అండి. మనము ఈరోజు సార్ట్అవుట్ అయిపోయింది, ఈరోజు అయిపోయింది, మళ్ళీ రేపు సూర్యుడు వచ్చేంత వరకు మనం నిజంగా ఆ రోజు మళ్ళీ కొత్త డేగానే మనం ట్రీట్ చేయాలి. మనం పడుకున్న తర్వాత లేస్తేనే మనం బతుకున్నట్టు. సో ప్రతిరోజు మేము రోజు చేసే పని అని ఎప్పుడు అనుకోద్దు. రోజు చేసే పని అయినా చాలా కాన్సన్ట్రేషన్గా మనసు పెట్టే చేయాలి. రిజల్ట్ మాత్రం ఎప్పుడు ఆశించకండి. భగవద్గీత ముఖ్యమైన సారాంశం కూడా ఇదే. మీరు చేసే ప్రతి పని మనసు పెట్టి చేయండి, దేవుడు నిర్ణయిస్తాడు. ఒక చిన్న మాట ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు మనసు పెట్టి చేస్తారు, మీరు ఒకటి ఆశించారనుకోండి. ఎగ్జాంపుల్, మీరు ఒక 100 కోట్లు సంపాదించాలని ఆశించి ఏదో వర్క్ చేస్తున్నారు. మీ డిజర్విటీ ప్రకారము, మీ కాన్సన్ట్రేషన్ ప్రకారం, మీ శ్రద్ధ ప్రకారం మీరు వర్క్ చేస్తే రిజల్ట్ మీరు ఇట్లా టార్గెట్ పెట్టుకోకూడదు. రిజల్ట్ దేవుడికి వదిలేయండి. చేసేది మాత్రం మనసావాచకరమైన చాలా సిన్సియర్గా చేయండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, మీ మనసులో 100 కోట్లు సంపాదించాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే భగవంతుడు మీకు 300 కోట్లు 500 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. వాట్ వీ డిజర్వ్ వీ డు నాట్ నో. మనకేం డిజర్వేటివ్ ఉందో మనకు తెలియదు, భగవంతుడికి తెలుస్తుంది. కాబట్టి మనం చేస్తూ వెళ్ళండి. ఈ శాస్త్రాలు కూడా వేదాల్లో ఒక భాగం కాబట్టి, ఇవి ఏ ఒక్కరు సృష్టించినవి కాదు కాబట్టి మనం దీన్ని రూల్ అవుట్ చేయలేం రత్నధారను. ఎందుకంటే ఏ ఒక్కరు సృష్టించలే, తయారు చేయలే. సో అంత గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు మన డైజెషన్ ప్రాబ్లం నుండి కూడా బయటపడండి. అండ్ బ్యాంక్ రుణాలు, ఏదైతే కొత్త రుణాలు తీసుకునే విషయంలో ఉంటుందో ఆ రుణాల విషయంలో మీరు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని, వీలైతే లోన్స్ అవన్నీ పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది. ఇకపోతే రత్నాలు పెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లూ జాగర్ డైమండ్, నీలం రత్నాలు జాతకరీత్యా పెట్టుకోవాలి. ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే 5, 12, 19, 21 ఇది అనుకూలమైన తేదీలు. నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 1, 7, 8, 11 సూటబుల్ డేట్స్ కావు. సో ఈ విధంగా ఈ డేట్స్ని అవాయిడ్ చేస్తూ మీరు రత్నాలు పెట్టుకుంటూ కొంచెం వరకు సైకలాజికల్ ఆలోచిస్తే నిజంగా జీవితం బెటర్మెంట్ అవుతుందండి. నేను ప్రాక్టికల్గా చేస్తూ చాలామందికి చెప్తున్నాను. అండ్ చాలా వరకు, ఎందుకంటే సమస్య గురించి చాలామందికి అవగాహన ఉండదు. సమస్యను చాలామంది ఈ రోజులు ఎట్లా ఉన్నారు, చిన్న సమస్య రాగానే బెంబేలు ఎత్తిపోతారు, డిప్రెషన్ గురవుతున్నారు. సమస్య కామన్ అనుకోవాలి, అది ప్రపంచంలో నీకు ఒక్కనికే వచ్చిందా అలా ఆలోచిస్తేనే ఫస్ట్ మనం స్టెబిలైజ్ అయిపోతాం. మనం ఆ డిప్రెషన్ గురి కాం. ఈ విధంగా ఆలోచించండి, చాలా బాగుంటుంది.
సమస్య కామన్, మీకు ఒక్కరి ప్రపంచంలో రాదు. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో మీరు ఒకటి ఆలోచించండి. చరిత్రలో చాలామందికి సమస్యలు వచ్చాయి. వాళ్ళు కూడా వాళ్ళు నిజంగా జీవితం మీద ఎప్పుడూ గివప్ చేయకూడదు, పోరాడాలి. లైఫ్ ఉన్నప్పుడు మనం పోరాడాలి. అదే మన కర్తవ్యం, ఎదుర్కోవాలి. సో అది ఎదుర్కొంటే ఆటోమేటిక్గా మనకు నేచర్ నుండి కూడా మనము సిస్టమేటిక్గా చేస్తే మనకు నేచర్ నుండి కూడా మనకు హెల్ప్ లభిస్తుంది. ఇది నేను చాలా ప్రాక్టికల్గా ఆలోచించి చెప్తున్నాను. దీంతో పాటు ఏంటంటే మనకు జ్యోతిష్యం చెప్పినట్టు మనకు సూటబుల్ రత్నాలు పెట్టుకుంటే అవి చాలా వరకు దోహదమవుతుంది. ఒక సైకలాజికల్గా కూడా మనకు ఆ బెనిఫిట్ వస్తుంది. ఇది నిజంగా ప్రూవ్ అయిన విషయమే. కాకపోతే జాతి రత్నాలు దొరకాలి. ఎందుకంటే ఈ రోజుల్లో జాతి రత్నం దొరకడం బిగ్గెస్ట్ టాస్క్. వేరాజ్ దివ్య డైమండ్స్ డైరెక్ట్ మైండ్స్ నుండి తెస్తున్నాం కాబట్టి మీకు జాతి రత్నాలు మాత్రమే అందుతాయి. నాట్ ఓన్లీ జాతి రత్నాలు, ఒక ప్రభావితమైన రత్నాలు మాత్రమే ఉంటాయి. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ కేటరింగ్ టు ఆల్ ద కస్టమర్స్ వరల్డ్ వైడ్గా. మీరు ఇంకెక్కడ ఉన్నా దివ్య డైమండ్ నెంబర్ సేవ్ చేసుకోండి, కాల్ చేయండి. ఎందుకంటే వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ ప్రొఫెషనల్, వెరీ శాస్త్రీయబద్ధంగా ఉంటుందండి దివ్య డైమండ్స్లో. జాతకం కానీ రత్నాల విషయంలో కానీ ఎలాంటి ఫోర్స్ ఉండదు. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జాతి రత్నాలు ఏంటి, ఉపజాతి రత్నాలు ఏంటి, ఇలాగ ఎన్నో డీటెయిల్ వివరాలు ఉంటాయి. సో ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఒక్కసారి దివ్య డైమండ్స్ రండి, మీకే తెలిసిపోతాయండి.